ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని శంకరాపురం గ్రామంలో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సోదరుడు రాచమల్లి కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక నాయకులు శంకరాపురం ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎక్కడికి వెళ్లినా మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్నారు. వైసీపీ నాయకులు శంకరాపురం ప్రసాద్ రెడ్డి, నాగమణి రెడ్డి మాట్లాడుతూ పెద్దసిట్టిపల్లె పంచాయతీ పరిధిలో టీడీపీ పూర్తిగా ఖాళీ అవుతోందని చెప్పారు. భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డితో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పలేదు. ప్రచారం అద్భుతంగా ఉంది. అన్ని చోట్ల ఎక్కడ చూసినా కానీ వైసీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చూస్తున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ గ్రామాలు రాజశేఖర రెడ్డి టైంలోనే మొత్తం అభివృద్ధి చెందినాయి. అత్యంత లబ్ధి పొందిన గ్రామాలు కూడా మా ఈ రాజశేఖర రెడ్డి టైంలో ప్రతి ఒక్కరూ కూడా మేము మా పొలాలు కానీ మావి కానీ ఉన్నతమైన రేట్లు వచ్చి అందరూ కూడా మా రైతులు మా ఊర్లు కూడా ఎంతో అభివృద్ధి చెందినాయి. ఈరోజు ఎవరైతే అనగా టీడీపీలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారో వాళ్ళు కూడా దీంతో లబ్ధి పొందినలే. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లబ్ధి పొందినారు. వాళ్ళు కూడా ఇప్పుడు గతంలో మళ్ళీ జగన్ నుంచి సీఎం అయినా కూడా మాకంటే అత్యంత లబ్ధి పొందే వ్యక్తులు కూడా వాళ్ళ కార్యకర్తల కంటే టీడీపీ కార్యకర్తలు అత్యంత లబ్ధి పొందే అత్యంత రుణమాఫీ రాజశేఖర రెడ్డి సీఎం అయిన వెంటనే
అత్యంత రుణమాఫీ వచ్చిన వ్యక్తులు కూడా వాళ్ళే. దీంతో అందరం అభివృద్ధి చెందాం, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాము. మేమేదో గ్రామాలు మేము అభివృద్ధి చేసినామంటారు. రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఎలా అభివృద్ధి చేయాలో చేసి చూపిస్తాం. టీడీపీ కంచుకోవడం చెప్తున్నారు. ఇది టీడీపీ కంచుకోవడం కాదు, వైఎస్ఆర్ కంచుకోవడం చెప్పినా కూడా 2012లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చాయి. వాళ్ళకంటే టీడీపీ కంటే కాంగ్రెస్ కంటే మాకు 400 కూడా మెజార్టీ వచ్చాయి. ఇంతవరకు టీడీపీ అంటే ఎప్పుడు కింద పడలేదు. 2012లో ఆల్రెడీ పనిలో కింద పడింది. ఈ నుంచి ఖచ్చితంగా వాళ్ళు మొత్తం డౌన్ పాలే.